హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని రోజులు ఒక లెక్క, వీకెండ్ ఒక లెక్క. ఎందుకంటే వీకెండ్లో వచ్చిన నాగార్జున వారంలో చేసిన హౌస్మేట్స్ తప్పొప్పులపై కడిగి పారేస్తూ ఉంటారు కాబట్టి ఈ కిందలో భాగంగా స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడి పృథ్వీ దగ్గరికి వచ్చి ముందుగా పృథ్వీ నీ ఆటకి చప్పట్లంటూ చప్పట్లు కొట్టారు. నిజంగా పృథ్వీ ఆ మెగా చీఫ్లో ఏం ఆట ఆడేవయ్యా, రోజు రోజుకి నీ ఆట చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎంత ఫాస్ట్గా ఆడవంటే నువ్వు పెట్టేసావని మేము ఫిక్స్ అయిపోయావు. కానీ ఏదైతే జస్ట్ అయామ్కి చిన్న లెటర్ మధ్యన గ్యాప్ ఇవ్వలేకపోవడంతో మెగా చీఫ్ అయ్యే అదృష్టం పోగొట్టుకున్నావు. ఏదేమైనా సరే చాలా బాగా గేమ్ ఆడావు. నీ గేమ్ని చూసి యష్మి చాలా ఏడ్ చేసింది కూడా. అంటే అవును సార్, ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ వల్ల అయామ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వకపోవడంతో మెగా చీఫ్ అయ్యే అవకాశం పోయింది. చాలా బాధగా ఉంది సార్. అంటే బాధపడకు, ఈరోజు కాకపోయినా రేపన్నా సరే నువ్వు ఇలాగే కంటిన్యూ అయ్యి నీ గేమ్ పై ఫోకస్ పెడితే చివరికి నువ్వు చీఫ్ అవుతావు. కంటిన్యూ చేయి పృథ్వీ. ఏదైనా సరే రోజు రోజుకి నీ ఆట చాలా బాగుంది. క్లాప్స్ అంటూ నిజంగా ఆకాశానికి ఎత్తేశారు పృథ్వీని. మరి మొత్తంగా నిజంగా చెప్పాలి అంటే పృథ్వీ తన ఆటని చాలా మార్చుకున్నాడనే చెప్పాలి. మెగా చీఫ్ టాస్కులు అయితే చివర్లో బ్యాలెన్స్ పోయిందని చెప్పాలి. మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున పృథ్వీపై చేసిన కామెంట్స్ పై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.